ఉన్న హిడ్మాకి అప్పగించారా? ఓవైపున భద్రతా బలగాలు ముప్పేట దాడులు జరుపుతున్నా కేంద్ర కమిటీ కీలక సమావేశం జరిగిందా? మావోల కొత్త దళపతిగా దేవూజుని ఎన్నుకున్నారా? మరోసారి తెలంగాణ వాసికే పట్టం కట్టారా? మావోల కొత్త పంథా ఏమిటి? వారు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏమిటి? వాట్స్ ది స్టోరీ? ఓవైపు భద్రతా బలగాల నిర్బంధం కొనసాగుతుండగా మరోవైపు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నాయకత్వ బాధ్యతలను తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీకి అప్పగించినట్టుగా సమాచారం. సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తున్న దేవుజీని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యత మరోసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికే దక్కింది. పీపుల్స్ వార్ ఆవిర్భావం తరువాత కొండపల్లి సీతారామయ్య కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించగా ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించి ముప్పాడ లక్ష్మణరావు సుదీర్ఘకాలం పనిచేశారు. 2005లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆవిర్భావం తరువాత కూడా ముప్పాలే ఆ బాధ్యతల్లో కొనసాగారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులు జరిగినప్పుడు నంబళ్ల కేశవరావును కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2025 మే 21న ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్ లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న 28 మంది సహచరులతో చనిపోయారు. ఆ తరువాత పార్టీ పొలిట్ బ్యూరో సెంట్రల్ మిలిటరీ కమిషన్ కమిటీల సంయుక్త సమావేశం జరగలేదు. దీంతో పార్టీ సీనియర్ నేత ముప్పాల లక్ష్మణరావు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. తాజాగా కేంద్ర కమిటీ బాధ్యతలను తిప్పురు తిరుపతి అలియాస్ సంజీవ్ అలియాస్ చేతన్ అలియాస్ రమేష్ అలియాస్ సుదర్శన్ అలియాస్ దేవానికి అప్పగించినట్టుగా వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి తెలుగు నాయకత్వానికే మావోలు పట్టం కట్టారు. మరోవైపు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా మడావి హిడ్మా బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజును ఆ బాధ్యతల నుంచి తప్పించిన తరువాత సమర్థుడిగా పేరున్న తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసెన్నను కాదని మిలిటరీ ఆపరేషన్లో దిట్టుగా ఉన్న మడావి హిడ్మాను దండకారణ్యం కార్యదర్శిగా నియమించినట్లు సమాచారం.